హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ 7 నుండి స్టార్ట్ చేస్తే కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ కొంచెం యాడ్ చేసుకుంటూ ఇది ఎన్నో పార్ట్, ఇది క్లోజ్ టు 13 పార్ట్స్ వరకు ఈ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ మీదనే మనం మాట్లాడుకున్నాం. అంటే అఫ్కోర్స్ కంప్లైంట్స్ పాలసీ కొంచెం టచ్ చేసాం, కానీ ద మేజర్ సబ్జెక్ట్ వచ్చేసేసి కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం మనం నాలెడ్జ్. సో ఒకవేళ మీరు చూడకపోతే కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ ఇంట్యూన్లో ఈ చాప్టర్స్ మీరు చూస్తే మీకు ఈ డెప్త్, అసలు ఈ లెసన్ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. సో మనం ఏం చెప్పినామంటే కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లో ఇక్కడ క్రియేషన్ అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో మల్టిపుల్ థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక బ్రేక్ త్రూ, దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. గ్రూప్ పాలసీకి సంబంధించింది కొన్నిటిని కేటగరైజ్ చేసాము, ఇలా చెప్పుకున్నాము కేటగరైజ్ చేసేసి. సో వాటికి సంబంధించిన ఈచ్ ఆఫ్ ద కేటగిరీలో లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫైన్, దట్స్ గుడ్. బట్ మీరు కనుక 13th వీడియో చూస్తే నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు, జస్ట్ ఐడియా ఎక్స్ప్లోర్ మీరు చేసేలా ఒక క్వశ్చన్ అడిగాను. ఏమని, ఇక్కడ వన్ డ్రైవ్ అయితే సింక్ చేయడానికి ఈజీగా ఒక పాలసీ ఉంది కాబట్టి మనం చేసేసామని. ఎందుకంటే పార్ట్ 13లో మనం ఏం చేసాం, వన్ డ్రైవ్ సింక్ చేయడానికి ఫైర్ వాల్ కోసము చిన్న కాన్ఫిగరేషన్, చాలా చిన్నవి అవి చేసేసాము. రైట్, బాగానే ఉంది. బట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, మీకు గుర్తుకుందా? అదేనండి డ్రాప్ బాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రాప్ బాక్స్లో మనం కాన్ఫిగర్ చేయాలి అనుకో, ఆటోమేటిక్గా సింక్ అయ్యేటట్టు మన అకౌంట్కి ఉంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన స్పెసిఫిక్ సెట్టింగ్స్ ఏం చేయాలి? లేదా అదొకటే కాదు, ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ ఉందండి. గూగుల్ క్రోమ్లో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ ట్యాబ్ కొట్టాను, ఇక్కడ నాకు హోమ్ పేజ్ రావాలి. ఐ వాంట్ ఏ హోమ్ పేజ్. లేకపోతే ఇక్కడ పాస్వర్డ్స్ అనేది సింక్ అవ్వద్దు. ఇలాంటి కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ సెట్టింగ్ కదా. ఇది కూడా పుష్, అంతే కదా, పుష్ చేయాలి ఇంటి నుండి. రైట్, కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ ఏం చేస్తుంది, జస్ట్ పుష్ చేస్తుంది. రైట్, సో ఈ సెట్టింగ్ నేను క్రోమ్ది పుష్ చేయాలనుకో ఎలా? ఇక్కడే మనకి లిమిటేషన్స్ వచ్చినప్పుడు మనం కస్టమ్ సెట్టింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఎలా అనేది ఈ పూర్తి లెక్చర్. సరే, అది ఎక్కడ ఉంటుందంటే మనకి మీరు కనుక టెంప్లెట్స్ తీసుకుంటే కస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. రైట్, యాక్చువల్గా కస్టమ్ సెట్టింగ్స్లో ఊరికి జస్ట్ టెస్ట్ నేమ్ ఇస్తున్నాను ఊరికి. సో ఇది ఏంటి అంటే, ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్, మీకు ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ ఏదో ఇన్పుట్ అడుగుతుంది అండ్ OMA-URI అని ఏదో రాసి ఉంది. ఇది ఏంటో మీకు అర్థమవుతుందో లేదో. ఇక్కడ కొన్ని బూలియన్ వాల్యూస్, ఇంటీజర్స్, స్ట్రింగ్స్, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చింది. కోర్స్ మనం అప్పట్లో నేర్చుకున్న ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా ఇచ్చింది. రైట్, సో చిన్నప్పుడు నేర్చుకుంది, అప్పుడు అంటే నేనేం చెప్పలేదులేండి మీకు. కానీ సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ గురించి ఇచ్చింది కదా. ఇది ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఒకటి నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏంటంటే నేను ఇంట్రొడక్షన్లో కూడా చెప్పలేదు యాక్చువల్గా, ఎందుకంటే కావాలని చెప్పలేదు. బీ ఫ్రాంక్, నాకు గుర్తుకుంది ప్రాపర్గా, కానీ కావాలని చెప్పలేదు. ఇప్పుడు చెప్పే టైం వచ్చింది, మీరు నేర్చుకునే అవసరము ఉంది. ఈ ఇంట్యూన్ అనేది బ్యాక్ ఎండ్ అసలు ఎలా వర్క్ అవుతుంది అన్నది ఒక పాయింట్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఇది గూగుల్ క్రోమ్ సెట్టింగ్కి అయితే నేను ఇక్కడ పెట్టేయచ్చు అన్నాను. సమ్ వాల్యూస్ ఇస్తే ఇక్కడ ఆ క్రోమ్ సెట్టింగ్స్ పడిపోతాయి అన్నాను. లైక్ న్యూ ట్యాబ్లో ఒకటి హోమ్ పేజ్ రావాలి, పాస్వర్డ్ సింక్ అవ్వద్దు, ఏదో XYZ సెట్టింగ్స్ అనుకున్నాం, క్రోమ్ స్పెసిఫిక్ కదా, అవన్నీ ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు అన్నాను. సరే, అది లేకపోతే ఇలా పడుతున్నాయి. యాక్చువల్గా ఉన్న వాటికి ఇప్పుడు ఇది ఉంది, ఫైర్ వాల్ పాలసీ ఎనేబుల్ అన్నాము, లేకపోతే వన్ డ్రైవ్ సెట్టింగ్, ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే, యాక్చువల్గా ఒక స్టాండర్డ్ ఉందండి. ఇప్పుడు మనము HTTP ప్రోటోకాల్ అంటే మీ అందరికీ తెలిసింది ఏంది, ఇక్కడ HTTP, ఇది HTTPS, దీని నుండి ఓపెన్ అవుతుంది, ఇది వెబ్సైట్ ఉంటుంది, దాని నుండి పోర్ట్ కమ్యూనికేషన్ అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అని తెలుసు. అలాగే ఒక మిషన్ నుండి ఇంకో మిషన్కి కనెక్ట్ చేస్తే రిమోట్ డెస్క్టాప్ అనే ప్రోటోకాల్ యూస్ చేస్తామని తెలుసు. అలాగే ఇంట్యూన్లో మొబైల్ డివైజెస్ని మేనేజ్ చేయడానికి మనకు ఒక స్టాండర్డ్ ఉంది. దాన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఓపెన్ మొబైల్ అలయన్స్ యూనిఫామ్ రీసోర్స్ ఐడెంటిఫైయర్ అంటారు. ఓకే, పెద్దది కదా. సరే, మీకు నేను నోట్స్లో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషము. సో మీరు ఇక్కడ చూడండి, మీకు నేను క్లియర్గా చెప్పాను ఏమని. ఓపెన్ మొబైల్ అలయన్స్ అంటే ఇక్కడి వరకు OMA ఇది. ఓకే,
అండ్ URI యూనిఫామ్ రీసోర్స్ ఐడెంటిఫైయర్. సో ఇది ఈజీగా గుర్తుకుంటుండొచ్చు, బట్ OMA ఈజ్ ఓపెన్ మొబైల్ అలయన్స్. ఓపెన్ మొబైల్ అలయన్స్ హైఫన్ URI యూనిఫామ్ రీసోర్స్ ఐడెంటిఫైర్, అంటే యూనిఫామ్గా రీసోర్సెస్ని ఐడెంటిఫై చేయగలదు. సో దీనికి ఒక స్టాండర్డ్ అనేది తయారు చేశారు. అఫ్కోర్స్ ఇది బ్యాక్ అండ్ దేంతో సింక్ అవుతుందంటే SyncML అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాంతో సింక్ అవుతేనే ఈ రెండు కలిపి ఒక రిక్వైర్డ్ ఫార్మాట్లో ఆ మెషిన్కి ఆ డివైస్కి ఇది కమ్యూనికేట్ చేయగలదు. సో మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇంట్యూన్ బ్యాక్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు మనం SCCM ఉందబ్బా, SCCM క్లయింట్ సర్వర్ కమ్యూనికేట్ చేయడానికి ఏం వాడుతున్నాం? WMA వాడుతున్నాం, రైట్? ఇక్కడ ఇంట్యూన్ అంటే ఏంటి? మొబైల్ డివైస్ మేనేజ్మెంట్. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనేది ఇది ఇంట్యూనే కావచ్చు, అది ఏ ట్యూనే కానీ మనకు సంబంధం లేదు. అది మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అయితే అది బ్యాక్ అండ్ ఏం యూజ్ చేస్తుంది? ఈ స్టాండర్డ్ యూజ్ చేస్తుంది. ఈ స్టాండర్డ్ పేరు ఓపెన్ మొబైల్ అలయన్స్ యూనిఫామ్ రీసోర్స్ ఐడెంటిఫైర్. సింపుల్. సో ఏం జరిగింది ఇప్పుడు అంటే ఏదాని గురించి మాట్లాడుతున్నాము? ఈ వన్ డ్రైవ్ గురించి. వన్ డ్రైవ్కి సంబంధించిన పాలసీస్ వాడు అక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ ఇస్తే ఇది బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? ఈ ఫార్మాట్లో వెళ్ళి కమ్యూనికేట్ చేస్తుంది. సో డివైస్లో ఆటోమేటిక్గా సెట్టింగ్స్ పడిపోతున్నాయి, రైట్? బట్ మనకి తెలియని ఒక సెట్టింగ్ చేయాలంటే ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే దీనికి ఒక లాంగ్వేజ్ ఉంది కదా, ఈ స్టాండర్డ్ మీకు కనుక తెలిసి ఉంటే మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, అంత పెద్ద ప్రోగ్రామర్ అయితే నేను ఇదేం నేర్చుకుంటున్నాయా అని. తొందరపడకు ఫ్రెండ్. ఇక్కడ స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఏ సాఫ్ట్వేర్ మీద నువ్వు కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నావు? ఇంట్యూన్ అనేది మొబైల్ డివైస్ మేనేజ్మెంట్, రైట్? ఓకే, ఇప్పుడు నువ్వు ఏం కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ లేదా డ్రాప్ బాక్స్. నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళని, ఎవరిని? క్రోమ్ వాడిని కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం వెళ్తానంటే క్రోమ్, ఓకే, ఇంట్యూన్, ఓకే, పాలసీస్, ఓకే, సింపుల్గా ఇలా కొట్టాం క్రోమ్లో. ఇక్కడ మీకు ఆల్రెడీ వీడు ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా, ఓకే, MSI ఇచ్చి దానికి కావాల్సిన సెట్టింగ్స్ ఇక్కడ ఇస్తారు చూడండి మీకు. ఇగో ఇంజెస్ ది క్రోమ్ ADMX XML, ఈ టెంప్లెట్స్ ఉంటాయి, ఇవి తీసుకో. ఆ తర్వాత మనకు డివైస్ ప్రొఫైల్ మనం అన్నాం కదా, కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ అది క్రియేట్ చేస్తాము. చేశాక దాంట్లో ఈ టైప్లో OMA-URI ప్రొడక్ట్ URI స్పెసిఫిక్ URI ఇస్తాము. ఇది డివైజు, వెండరు, MSFT, పాలసీ, ఇలా చాలా ఉంటాయి. CSP అని ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే పెయిన్ తీసుకుంటారో, ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటారో, ఎప్పుడైతే ఆ కాన్ఫిగరేషన్ వస్తూ ఉంటుంది మీకు చేసే రిక్వైర్మెంట్, అప్పుడు మీరు యూ కెన్ డీప్ డ్రైవ్ అనమాట. సో ఈ క్రోమ్ ADMX దీంట్లో ఈ వాల్యూస్ చెయ్యి అంటున్నాడు. సో ఆ విధంగా ఇలా సెట్టింగ్స్ వాల్యూస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పాము హోమ్ పేజ్ లొకేషన్ అన్న, హోమ్ పేజ్ ఎక్కడ అవ్వాలి? హోమ్ పేజ్ లొకేషన్ స్టార్టప్లో ఇక్కడ ఇస్తున్నాడు, ఈ సెట్టింగ్ ఇస్తే అది వస్తుంది. సైట్ ఐసోలేషన్ కావాలంటే ఇది, సైట్ అప్లికేషన్ లోకల్ వాల్యూ కావాలంటే ఇది సెట్టింగ్, సెట్ URL బ్లాకింగ్, లిస్ట్లో కొన్ని URLs బ్లాక్ చేయాలంటే ఇలా. సో మన కాన్ఫిగరేషన్ ప్రకారము మనం ఇక్కడ చేయొచ్చు. ఓకే, మేనేజ్ బుక్ మార్క్స్ ఎలా చేయాలి, బ్లాక్ లిస్ట్, ఇవన్నీ ఇక్కడ కాన్ఫిగర్ ఇచ్చినాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? అగైన్ ఒక్క నిమిషం. ఏం చెప్పానంటే ఈ సెట్టింగ్, ఏ సెట్టింగు? మన నోట్ ప్యాడ్లో మనం చెప్పుకునే ఈ స్పెసిఫిక్ XYZ సెట్టింగ్ మనకు తెలియనప్పుడు మనం ఎవరిని అడుగుతాము? ఆ ప్రొడక్ట్ వెండర్ ఎవడో వాళ్ళని అడుగుతాం. ఇక్కడ గూగుల్ అయితే గూగుల్ వాడిని, క్రోమ్ అయితే క్రోమ్ ఎవరు వాళ్ళని అడుగుతాం, డ్రాప్ బాక్స్ అయితే డ్రాప్ బాక్స్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం కేసెస్లో మీరేమి ఎలోన్ కాదు, రైట్? యు ఆర్ నాట్ ఎలోన్. ఒకసారి ఆలోచించండి. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనేది చాలామంది చేస్తున్నారు, రైట్? ఇంట్యూనే కావచ్చు, అది ఇంకేదే సాఫ్ట్వేర్ కావచ్చు, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్కి ఇదే లాంగ్వేజ్ ఇవ్వాలి, సెట్టింగ్స్ ఇలాగే ఇవ్వాలి మై ఫ్రెండ్. ఓకే, అది ఇంట్యూన్కి అప్లికేబుల్ అవ్వచ్చు, రేపు VMware వన్స్ నుండి కావచ్చు, అది ఎక్కడి నుండి అయినా కూడా సేమ్ సెట్టింగ్స్ అనమాట. కాబట్టి వాడు ఖచ్చితంగా మీకు సెట్టింగ్స్ అవైలబుల్ ఉంటాయి. లేవనుకో ఎలా? మీరు నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకుని ఇక్కడ ఆ స్పెసిఫిక్ సెట్టింగ్స్ చేయాలి. కానీ మీకు కొన్ని ఫోరమ్స్లో ఖచ్చితంగా దొరికిపోతాయి. ఒక 99.99 దొరుకుతుంది. నేను 49 ఇవ్వలేము, కానీ ఖచ్చితంగా మీకు కావాల్సిన సెట్టింగ్స్ దొరికిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుని ఒక చిన్న
ప్రాబ్లము చెప్తాను మీకు. ఆ ప్రాబ్లమ్కి మన దగ్గర ఉన్న ఒక సొల్యూషను మనం ఎలా క్రియేట్ చేస్తాం ఇది కస్టమ్ సెట్టింగ్స్ తోటి అనేది చెప్తాను. సో బేసిక్గా ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఆటో పైలట్ మీద కనుక కాన్ఫిగరేషన్స్ చేస్తూ ఉంటే చిన్న పేజ్ అవసరం పడుతుంది. ఇది ఎన్రోల్మెంట్ స్టేటస్ పేజ్. ఇది ఏంది అంటే బేసిక్గా ఎన్రోల్ అయ్యేటప్పుడు అంటే ఆటో పైలట్ అనేది కాన్సెప్ట్ మనం మాట్లాడినప్పుడు ఇది ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక సెట్టింగ్ కావాలి. ఆ టైంలో మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ పోర్టల్లో ఆ కెపబిలిటీస్ లేనప్పుడు దాన్ని రెమీడియేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేసిందంటే ఒక చిన్న ట్రిక్కీగా ఒక సెట్టింగ్ ఇచ్చింది. ఆ సెట్టింగ్ కాన్ఫిగర్ చేసుకో అని చెప్పిండు. ఎక్కడ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లో చేసుకోన్నాడు. మన దగ్గర లేదు కాబట్టి వాడు చేయమన్నాడు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్లో ఆ సెట్టింగ్ మనం చేద్దాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఆ విండోస్ 10 ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నామంటే ఈ కస్టమ్ సెట్టింగ్ కోసం చేస్తున్నాం. కస్టమ్ యూఆర్ఐ మనం ఎలా చేయాలి అనేది చెప్తున్నాం. ఓకేనా? సో బిల్ట్ ఇన్ ఇక్కడ చూడండి ఇంక్లూడ్స్ మెనీ బిల్ట్ ఇన్ సెట్టింగ్స్ టు కంట్రోల్ డిఫరెంట్ ఫీచర్స్. ఒకవేళ లేకపోతే ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకో కస్టమ్ ప్రొఫైల్స్. సో నేను కస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నా. నాకు ఒక స్పెసిఫిక్ సెట్టింగ్ ఇంట్యూన్లో లేదనుకో, ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ లేదు, ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం ఇందాకటి పేజ్ ఓపెన్ చేసి. అలా నేనేం చేస్తున్నానంటే నాకు ఒక స్పెసిఫిక్ సెట్టింగ్ కావాలనుకుంటే నేనేం చేస్తాను, ఆ స్పెసిఫిక్ సెట్టింగ్కి కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్ నా దగ్గర ఉంటే నేను వేయగలను, లేదు అంటే వేయలేను. రైట్? సో నా దగ్గర ఆల్రెడీ ఆ కాన్ఫిగరేషన్ స్పెసిఫిక్ ఉంది ఈఎస్పిది, అది నేను ఇక్కడ కాన్ఫిగర్ చేయబోతున్నాను. సో మనం ఈ ప్రొఫైల్ క్రియేషన్ సింపుల్గా ఒక నేమ్ ఇస్తున్నాను ఈఎస్పి ఫిక్స్ అని, జస్ట్ ఫర్ ద టెస్టింగ్ మై ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ షో హౌ టు క్రియేట్ దిస్ పాలసీ. సో ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అడుగుతుంది. సో నేమ్, ఇక్కడ నేను డెఫినెట్గా ఒక నేమ్ అంటూ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేమ్ వచ్చేసేసి స్కిప్ యూజర్ స్టేటస్ పేజ్ అని ఇస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ కెన్ బి ఆప్షనల్ మై ఫ్రెండ్స్. ఓకే, లైక్ డిస్క్రిప్షన్ ఆప్షనల్. సో OMA-URIలో ఖచ్చితంగా నేను వెండర్ స్పెసిఫిక్ ఇవ్వాలి. సో ఇక్కడ నాకు వెండర్ వచ్చేసేసి మైక్రోసాఫ్ట్. ఓకే, అండ్ దెన్ ఐ హ్యావ్ వెండర్ డివైస్ లోపల వెండర్లో దిస్ ఇస్ ఫైన్. ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది మనకి ఈ కాన్ఫిగరేషన్. అండ్ డేటా టైప్ వచ్చేసేసి ఇది బూలియన్, అంటే ట్రూ ఫాల్స్ కేస్ అనమాట. బూలియన్ తీసుకొని మనం ఇక్కడ ట్రూ అని చెప్పేస్తే సరిపోతుంది. సో ఇది ఎవరిస్తే మైక్రోసాఫ్ట్ వాడు ఇస్తాడు. మీరు కనుక ఈ వాల్యూస్ తీసుకెళ్ళి గూగుల్ యాస్టెస్కి అడిగితే మైక్రోసాఫ్ట్ వాడు ట్రబుల్ షూటింగ్లో ఈఎస్పిలో ఈ ఒక పేజ్ అని ఉంది. ఓకే, సో ఇలా ఈ సెట్టింగ్స్కి నువ్వు కాన్ఫిగర్ చెయ్యి అని అంటాడు ఎక్కడో దగ్గర. ఇగో సో ఇలా ఇవ్వు అన్నాడు చూడండి. సో వెండర్ ఇచ్చి ఈ ESP పేజ్ ఒకటి క్రియేట్ చేయి. డిజేబుల్ యూజర్ స్టేటస్ పేజ్, ఇది ఒక ఫిక్స్ అనమాట. హౌ కెన్ ఐ డిజేబుల్ ESP ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ ఆన్ ద డివైస్లో కాన్ఫిగర్ చేసి ఉంటాయి. సో ఇది ఒక చిన్న ట్రబుల్ షూటింగ్లో మైక్రోసాఫ్ట్ చెప్తున్నాడు. ఒక ట్రబుల్ షూటింగ్లో నాకు ఒక ఎర్రర్ వచ్చింది, ఎగ్జాంపుల్ నేను ఎలా ఫిక్స్ చేయగలను అంటే ఇలాంటి సెట్టింగ్స్ తోటి మనం చేయొచ్చు. సో ఇది జస్ట్ లైక్ ఆ తర్వాత యూ కెన్ అసైన్ టు ది రిక్వైర్డ్ డివైజెస్ అండ్ గ్రూప్స్. ఓకే, అండ్ అప్లికబిలిటీ రూల్స్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. దాట్స్ ఇట్. సో నేను ఇక్కడ చాలా సింపుల్గా చూపించాను. యూ కెన్ ప్రాక్టీస్ విత్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్, ఇలా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో రియల్ టైంలో అలాంటివన్నిటి మీద నువ్వు ట్రై చేయొచ్చు. దిస్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. రైట్? సో ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే కస్టమ్ సెట్టింగ్స్ అనేవి, అంటే కస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ బిల్ట్ ఇన్ లేకపోతే, దొరకకపోతే ప్రిన్సిపల్ వెండర్ని మనం వాళ్ళతో మాట్లాడతాం. యూ కెన్ రేజ్ ఎ కేస్ ఆల్సో. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ని మొబైల్ డివైస్ మేనేజ్మెంట్కి కూడా వాళ్ళు కంపాటబిలిటీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దగ్గర తెలుస్తుంది ఏంటి దానికి ఏ URI సెట్టింగ్స్ వాడాలి ఏంటి అని వాడు ఇస్తాడు. ఓకే, మీరు పెయిడ్ లైసెన్స్డ్ అయితే ఇస్తాడు, లేదు అంటే మీరు ఫోరమ్స్లో కూడా తెలుసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ టాపిక్ మనం మోర్ ఇంట్రెస్టింగ్కి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ 2 or 3 విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, వెయిట్ ఫర్ దాట్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నిజంగా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ ఇది లిటిల్ బిట్ ఆఫ్ కాంప్లెక్స్ టాపిక్ ఇది, బట్ ఐ వాంటెడ్ టు కన్వే హియర్ ఈ స్టేజ్లో, అందుకని నేను ఇక్కడ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.